ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇది సేవింగ్ అవుతుంది, ఇది ఇన్కమ్ అవుతుంది. రేషియోలో కూడా ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ రేషియో అవుతుంది. ఓకేనా? అదే కదా మనం చెప్పుకున్నది ఇందాక, మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. సీతాస్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆర్ ఇన్ ది రేషియో 5:3 అన్నాడు. ఏ రేషియోలో ఉన్నాయంట? 5:3 రేషియోలో ఉన్నాయంట. 5:3 రేషియోలో ఉన్నాయంట. Here our income is increased by 15%. Income is increased by 15% అంటే ఎక్కడ రాసుకోవాలి మనం? 15% రాసుకోవాలి. Then నెక్స్ట్ వన్ ఏమన్నా, ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 9%. ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 9% అంటే ఎక్కడ రాసుకుంటాం? ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సేవింగ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది ఇక్కడ, ఇక్కడ ఏ రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 15కి 9కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ రేషియోలో ఇచ్చాడు. ఈ రేషియో మనకి ఏమి ఇచ్చాడు? 5:3 అన్నాడు. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు? 6:10 అని రాసుకోవచ్చా? మళ్ళీ ఏమవుతుంది? 2తో గెస్ క్యాన్సిల్ చేస్తే 5:3నే కదా, రాసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏమి లేదు కదా. రాసుకున్నప్పుడు చూడండి ఇప్పుడు ఏమైంది? 6 అయింది. ఇప్పుడు ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ ఏం చేసాం? డిఫరెన్స్ చేసాం. అంటే ఈ నెంబర్ దీనికంటే చిన్నది ఉంది అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ ఏమై ఉండాలి? పెద్దది అయి ఉండాలి. అంటే ఏం చేయండి? కలపాలి. కలిపితే ఇది ఎంత కావాలి? 25 కావాలి. 25 ఎక్కడ ఉంది? ఇదే కదా ఆన్సర్. ఆ చిన్న లాజిక్ తెలిస్తే చాలు. అర్థమైందా?